దశాబ్ద కాలంగా అధికారంలో లేక పదవులు పొందలేక పనులు చేసుకోలేక అవస్థలు పడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన నెల రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ దృష్టి సారించారు. ఇక 35 కార్పొరేషన్లకు చైర్మన్లను ఎంపిక చేశారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే అధిష్టానం అనుమతితో వారి నియామకాలకంతా సిద్దం చేశారు. అయితే లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చి ఆ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ ఆగిపోయింది. ఇవాళ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకంపై జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కాల్వ సుజాత, అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాలరాజు, తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా జబ్బర్, సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా అలైక్షా, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావును నియమించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఎన్నో ఏళ్లుగా కూడా దాదాపు తాము రాజకీయంగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం రాష్ట్రంలో, అలాగే చాలా మంది కూడా క్యాడర్ ని పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశావాహులు వాళ్ళ అందరికీ కూడా ఈ రోజు వారందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ కూడా ఈ రోజు ప్రభుత్వం 35 కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నియమించింది. చాలా మంది ఆశావాహులు ఎంపీ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పదవులు అప్పగించారో, అయితే ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డాక మార్చి 18 కి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చింది. దానికి ముందు కూడా 2 నెలల పాటు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కార్పొరేషన్ లో ఇప్పుడే ఫుల్ఫిల్ చేస్తారా, దీనికి టైం పడుతుందా అని. కానీ ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక సార్వత్రిక ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు వచ్చాక కూడా చర్చ అంతా కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ అలాగే ఎమ్మెల్సీల నియామకం పైనే, దాంతో పాటు టీపీసీసీ చీఫ్ నియామకం పైన చర్చ జరిగింది. సో అకస్మాత్తుగా కూడా గతంలో కూడా ఎలక్షన్ కోడ్ కి ముందు కూడా 3 కమిషన్లకు కూడా ప్రభుత్వం చైర్మన్లుగా నియమించింది. కానీ తాజాగా 35 కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే బేసిక్ గా పార్టీలో చురుగ్గా పార్టీ డౌన్ గా ఉన్నప్పుడు, అట్ ది సేమ్ టైం పార్టీ క్రైసిస్ లో ఉన్నప్పుడు కూడా ఎవరైతే చురుగ్గా పనిచేసి పార్టీకి సేవలు అందించారో వారికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టం కట్టారని కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే దాంతో పాటు జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కూడా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు ఒక శుభవార్త, పండుగ రోజు అని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే మనము 35 కార్పొరేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే, ఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన నియమితులయ్యారు. అలాగే కాసుల బాలరాజు తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే జంగా రాఘవ్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ కి కూడా ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే మనలా మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులయ్యారు. రాయల నాగేశ్వరరావు తెలంగాణ స్టేట్ వాటర్ హౌసింగ్ కార్పొరేషన్ కి నియమితులయ్యారు. అలాగే జ్ఞానేశ్వర్ ముదిరాజు తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి ముదిరాజుల వెల్ఫేర్ కి ఆయన కార్పొరేషన్ లిమిటెడ్ కి కూడా ఆయన చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే మెట్టు సాయి కుమార్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ కి కూడా నియమితులయ్యారు. ఇక ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్ కి కూడా చైర్మన్ గా నియమితులయ్యారు. పొదం వీరయ్య ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనే పొదం వీరయ్యకి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అటవీ శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నియమితులయ్యారు. అలాగే కాల్వ సుజాత యాక్టివ్ గా ఉండే ఆమె ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆమెని ప్రభుత్వం నియమించింది. ఆర్ గురునాథ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కూడా నియమితులయ్యారు. ఎన్ గిరిధర్ రెడ్డి సొసైటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్, సెట్విన్ అంటారు దాని షార్ట్ ఫామ్ లో, సెట్విన్ చైర్మన్ గా కూడా ఎన్ గిరిధర్ రెడ్డి నియమితులయ్యారు. జనక్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ కి కూడా ఆయన నియమితులయ్యారు. ఎం విజయ్ బాబు తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఇలా ఓవరాల్ గా 35 కార్పొరేషన్లకి కూడా భర్తీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా ఇప్పటిదాకా కూడా
కేబినెట్ ఎక్స్పాన్షన్, టీపీసీసీ చీఫ్ నియామకం పైన ఢిల్లీలో కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం తో పాటు ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా కూడా ఆయన కొన్ని రోజులు ఢిల్లీలో ముఖం వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గడిచిన కొద్ది రోజులుగా దాదాపు 2 సార్లు ఢిల్లీ వెళ్లి పర్యటన చేసి వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది డిలే అవుతున్న నేపథ్యంలో ఈ కార్పొరేషన్ చైర్మన్ ల భర్తీ చేస్తే కొంత మేరకు ఏదైనా ఎమ్మెల్యే టికెట్లు కానీ లేకపోతే ఎంపీ టికెట్లు రాని వారు కొంత నిరాశలో ఉన్నారు. వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల్లో వారి పేరు లేదు అని కొంత ఆవేదన గురవుతున్నారు. అలాంటి సందర్భంలో వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పించనున్నారు? సందీప్, అదే ముందుగా అనుకున్నట్టు పార్లమెంట్ ఎన్నికల్లో ఆశావాళ్ళు ఎవరైతే సీట్ ఆశించిన వారికి ఇవ్వకపోయినా కూడా వారి అనునియులకు వాళ్ళ అనుచరులకు కూడా ఇచ్చారు దీంట్లో. సో ఈ నేపథ్యంలో ముందుగా కూడా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా సీనియరిటీ వైజ్ గా కూడా సీనియర్ లీడర్లలో కూడా కొంత అసమ్మతి రాగం అనేది మొదలైంది. ఈ నేపథ్యంలో ఇన్స్టెంట్ గా ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి, కార్పొరేషన్ల చైర్మన్లను కూడా నింపాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా అందరినీ పాసిఫై చేసే విధంగా, శాంతపరిచే విధంగా ఎవరు కూడా మరోసారి విభేదించకుండా పార్టీ సిద్ధాంతాన్ని కానీ ఎవరు కూడా మరోసారి అంటే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి తమ నిరాశని వ్యక్తం చేయకుండా మొదటగానే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.